కదయ్యా దారుణం జరిగిపోతా ఉండదా? దారుణం జరిగే ఊరేనా ఇది? ఏమై ఉంటది? మీ ఇంట్లో కోడి పక్కింటోటి ఇంట్లో గుడ్డు పెట్టుంటది అంతేగా. ఇక నేను పీకేదే ఉంది నా ఎన్సీసీ టోపీ మీద ఈక. నేను పైకి వచ్చినంటే సంసారాన్ని పనికి ఉండబోతావు. వాళ్ళు బిత్తున్నాయలా దిగో. సురేఖ దొరికేదాకా నేను ఈ నుంచి దిగేదేలే. ఏమైంది అత్తయ్యా? ఇప్పుడే ఒక టీజర్ చూసానే, మన నీళ్ల ట్యాంక్ అని. దాంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అయితే ఏంటి? నాకు కూడా అదే భయం వేస్తోంది. శ్రీవల్లి హ్యాండ్లోకి మన సామ్రాట్ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్యా, టీజర్లో జరిగింది చూసి మీరలా భయపడితే ఎలా? మన సామ్రాట్ అలాంటివాడు కాదు. ఎవరి హ్యాండ్లోకి వెళ్ళడు. సామ్రాట్ అంటే ఒక బ్రాండ్. అది కాదే. ఎందుకత్తయ్య అంత భయపడుతున్నారు? జూలై 15వ తారీఖు జీ5 లో రిలీజ్ ఉంది కదా, అప్పుడు చూద్దాంలేండి దాంట్లో ఏముందో. పదండి. ఏంటో భవానీ, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. కొడుకు బాగుండాలని పూజ చేయిస్తున్నావు, కానీ అబ్బాయి ఇంకా రాలేదు.
కొడుకు కోడల్ని ఆశీర్వదించినట్టు ఉంటుందని మేమందరం ముచ్చటపడి వచ్చాం. తీరా చూస్తే ఇదేదో తూతూ మంత్రం అయ్యేలా ఉందే. తూతూ మంత్రమో తమలపాకు మంత్రమో, వాడేమన్నా ఫారెన్ నుంచి రావాలా అంటే పక్కనే ఉన్నాడు. కారు ఎక్కాడంటే 10 నిమిషాలు. నిమిషాలు కాకపోతే గంటలు. భవానీ కుటుంబానికి మంచి జరుగుతుందంటే మేమెన్ని గంటలైనా ఉంటాం బాబు. కానీ పూజకు పెట్టిన ముహూర్తం ఉండాలి కదా. ఏ పంతులు గారు? అమ్మా, రాహుగడియలు వచ్చేసాయి. ఇక ఈ రోజు పూజ చేయకూడదు. అయిపోయింది. నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. మంచి కోసం వస్తే చెడు ఎదురైంది అన్నట్టు ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే చివరికి ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. నిజమే వాంకి, మొన్న మన క్లబ్లో కొత్తగా జాయిన్ అయిందే కేరళ టీచర్, ఆవిడ ఈరోజు బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. మనం చూడని పార్టీలా అని దేవుడి పూజకొస్తే పుణ్యం వస్తుందని ఇక్కడికొచ్చాను. తేరా చూస్తే ఇక్కడ పూజ లేదు, అక్కడ పార్టీ మిస్సు. వాంకి వాంకి చూడొకసారి ఇది. అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను ఇలాంటివి చూస్తా అని కల్లో కూడా అనుకోలేదే. ఏమైంది వంకి? అమ్మో, ఈ గౌరవం నేను చెప్పలేను భవాని. టీవీ రిమోట్ ఎక్కడుంది? అక్కడ. అది నా కొడుకంటే. వాడు బిజినెస్ లో ఉన్నా గేమ్ లో ఉన్నా ఎక్కడైనా వాడే నెంబర్ 1. గెలుపు తప్ప వాటము తెలీదు. ఏమైంది భవానీ నీకు? అక్కడ మన సామ్రాట్ ఆ బస్తీ వాళ్ళని గెలిపించాడు. ఇక్కడ నేను వాడి కోసం ఎన్ని ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తుంటే వాడేమి పట్టనట్టు అక్కడ ఆటలని పాటలని గెంతుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇదంతా ఎవరి కోసం? వాడి కోసమే కదా. వాడు సంతోషంగా ఉండాలనే కదా. అయ్యో, నా బిడ్డని పూజ టైంకి తీసుకొస్తానని మాటిచ్చి అక్కడ బస్తీ వాళ్ళతో శ్రీవల్లి ఎలా గెంతులేస్తుందో చూశారు కదా. నేను ఇంతకు ముందే చెప్పాను కదా భవానీ, నీ చిన్న కోడలు అయస్కాంతం లాంటిదని. నీకు మాట ఇచ్చా కూడా సామ్రాట్ ని తీసుకురాలేదంటే ఇక నీ కొడుకు చేయి దాటిపోయినట్టే. మీరు ఆపుతారా కాసేపు? ఎప్పుడూ ఏదో ఒక మెలికి పెట్టడానికే చూస్తుంటారు. ఇక మార్రా మీరు? ఉన్న మాట అంటే ఉలికిపాట ఎందుకు? మీ పెద్ద కోడలు అవంతికని చూడండి, ఎంత మంచి పిల్లో. మన స్థాయికి తగ్గ అమ్మాయి కాబట్టి చక్రీని కొంగును ముడేసుకోకుండా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. అందరితోనూ కలివిడిగానే మిగిలిపోయింది.
పాపం భవాని కొడుకు మీద ప్రేమతో శ్రీవల్లి పేదింటి పిల్లైనా పెద్ద మనసుతో కోడల్ని చేసుకుంటే ఇప్పుడు ఆవిడ మాటకి విలువ లేకుండా సామ్రాట్ని అక్కడే ఆట పేరుతో కట్టిపడేసింది. లేకపోతే ఏసీ రూమ్ లో చెమట పట్టకుండా అందర్నీ కమాండ్ చేసే పొజిషన్ నుండి మట్టిలో కబడ్డీ ఆడే పొజిషన్ కి తీసుకొచ్చింది. సామ్రాట్ ఏంటి బస్తీ వాళ్ళతో ముష్టి